ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 7 నుండి 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో సమైక్య సమావేశం నిర్వహించినట్లు ఆర్డీఓ శ్రీకర్ తెలిపారు. స్వామివారి కళ్యాణ రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు మాడవీధులు, అలాగే కళ్యాణ మహోత్సవాలు జరిగే ప్రదేశాలు, స్నానఘట్ట ప్రదేశాలను గురువారం ఆర్డీఓ పి శ్రీకర్, ఎస్ఐ రాము, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆత్రేయపురం మండల టీడీపీ అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన ఆర్డీఓ పి శ్రీకర్ మాట్లాడుతూ, బడుగువాని నంక నుండి వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులు నది దాటుకుని వస్తారు. వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని, అలాగే గతంలో గోదావరి నదిలో 3 నడిచే భక్తులు నీటి ప్రవాహంలో మునిగి మృతి చెందారని, అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నీటి ప్రవాహం లోతు పరిశీలించి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్డీఓ ఇరిగేషన్ హెడ్ వర్క్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 8వ తేదీన స్వామివారి రథోత్సవం, కళ్యాణోత్సవం, తీర్థ మహోత్సవ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు భోజన వసతి, ప్రసాదాలు, మంచినీటిని అందించేందుకు అధికారులు నిమగ్నమై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ పి రాంబాబు, సీనియర్ అసిస్టెంట్ కుమార్, రామాంజనేయులు, వర్మ, తహసీల్దార్ టిఆర్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ బీకేఎస్ఎస్ వెంకటరామన్, పంచాయతీరాజ్ శాఖ డివిజన్ అధికారి రాజు, ఆర్టీసీ డిఎం రమణ, సచివాలయం కార్యదర్శులు, వీఆర్ఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మరియు మిగిలిన తదితర కార్యక్రమాలు ఒక 7 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా మనకి 7వ తారీఖు 7th of April నుంచి 13వ తారీఖు 7th to 13th వరకు కూడా షెడ్యూల్ అనేది నిశ్చయించడం జరిగింది. సో అందులో భాగంగా 7వ తారీఖు ఏప్రిల్ సోమవారం స్వామివారి ధ్వజారోహణ, నిత్య బలిహారణ దర్శనములు అనేది ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. 8వ తారీఖున మంగళవారం స్వామివారికి తీర్థం, రథోత్సవం మరియు కళ్యాణోత్సవం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. ఆ రోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సమష్టి కృషితో అట్మోస్ట్ అలర్ట్నెస్ తో ఉండాల్సిన అవసరం ఉంది. గోయింగ్ టు ద డీటెయిల్స్. అలాగే 9వ తారీఖున బుధవారం స్వామివారికి పొన్నవాహన మహోత్సవం, 10వ తారీఖున గురువారం సదస్యము, 11వ తారీఖు శుక్రవారం గోదావరి నదిలో తెప్పోత్సవం, వన్ మోర్ ఇంపార్టెంట్ ఈవెంట్ విచ్ విల్ లీడ్ టు అటెన్షన్. తర్వాత 12వ తారీఖు పౌర్ణమి శనివారం పడింది. యాజ్ యు ఆల్ నో, శనివారం మామూలుగానే కాస్త క్రౌడ్ ఎక్కువ ఉంటారు. అందులో భాగంగా ఈసారి చక్రవార స్నానం కూడా అదే రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ డే వేర్ వి ఆల్ నీడ్ టు బి అటెంటివ్ అండ్ అలర్ట్. తర్వాత మనకి ఆఖరి రోజు 13వ తారీఖు ఆదివారం స్వామివారికి శ్రీపుష్ప యాగంతో ఈ మొత్తం 7 రోజుల కార్యక్రమం అనేది మనకి పూర్తి చేయడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో మన ఈ సమావేశం, మన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాం. బట్ ఇయర్ ఆన్ ఇయర్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ బెటర్ అండ్ మోర్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ద డివోటీస్. కిందటి సంవత్సరం అంతకుముందు సంవత్సరం జరిగిన లోటుపాట్లు కానీ, ఏదైనా అనుకోని సంఘటనలు కానీ, లేకపోతే మన చుట్టూ జరుగుతున్న వివిధ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇంకా యాక్టివ్ గా ఉండి ఇంకా కోఆర్డినేషన్ తో మనం పనిచేసుకోవడానికి ఇటువంటి సమావేశాలు మొదటి సమావేశంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో యాజ్ యు ఆల్ నో, మనకి మొన్ననే అంతర్వేది ఫెస్టివల్ కూడా జరిగి అంతర్వేది లో కూడా అయితే పెద్ద ఎత్తున అన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తాము. దాంట్లో కూడా చాలా చక్కగా డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి వైల్ ద మేజర్ రోల్ మన దేవాలయ ధర్మశాఖ వారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టేక్ ద లీడ్.
వారితో పాటు మనకి పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్ డిపార్ట్మెంట్, దీస్ ఆల్ హావ్ టు ప్లే ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్. సో ఎవరి రోల్ ఏంటి అనేది మీ అందరికీ క్లారిటీ ఉందా అనుకుంటున్నాను ఇంతకుముందు చేసిన వారు. సో అందులో భాగంగా లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఏ విధంగా మనము రాగానే ఈ రోజు కూడా జరగబోయేటువంటి ఈ కళ్యాణానికి ముందుగా మన ఆఫీస్ రాకముందు ఆయన మొత్తం అన్ని ప్లేసులు విజిట్ చేసి పూర్తిగా దాని మీద ఏమేమి ఎక్కడెక్కడ పాయింట్స్ ఎలా చేయించాలని ఏ దాని మీద ఆయన పూర్తిగా అవగాహన తీసుకున్నారు. అలాగే సర్పంచ్గా చెప్పినట్టుగా ముందు ఒకటి వెళ్ళామంటే వెళ్ళి లాస్ట్ అటేపు తెచ్చి ఒక ముందు ఎక్స్పైర్ అయిన ముందు దాని గురించి డిస్కస్ చేసి దాన్ని కూడా మన అడ్వాన్స్కి పాయింట్ అవుట్ పెట్టి మన దేవస్థానం నుంచి కానీ లేకపోతే ఆర్మీ నుంచి కానీ పర్టికులర్గా ఒక ఆ పార్ట్ కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓ చెప్పారంటే దాన్ని కూడా కొంచెం తీసుకున్నాం. అలాగే ఎందుకంటే ఇది మన తెలుగుదేశం కూడంలో వచ్చాక మొట్టమొదటి చేసేటువంటి కళ్యాణం కాబట్టి మన స్థానిక శాస్త్రులు కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ వారు సహకరించి అలాగే మేము కూడా గ్రామస్తులు అలాగే వీరందరూ కూడా సహకరించి దీన్ని చాలా వైభవంగా ఏంటంటే మనకు తెలిసిందే ఈ రోజు కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి మన వాడిపల్లి తిరుపతిగా చాలా ఫేమస్ అవుతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు చేయడానికి దేవస్థానాలు అందరూ కూడా ముందు వస్తాం. అలాగే స్థానికులు అలాగే వీరందరూ అలాగే గవర్నమెంట్ అధికారులందరూ కూడా పొరపాటు చేసి గోదావరిలో స్నానాలు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. కానీ మనం ఇంచుమించు 20 సంవత్సరాల క్రితం నుంచి జలు స్నానాలు చేసుకుంటున్నాం. అంచేత గోదావరికి నీరు వదలవద్దు. అంటే మనం గోదావరికి నీరు వదిలితే గోదావరి అవతల నుంచి నడిచొచ్చే జనం తీర్థానికి చాలా ఎక్కువగా ఉంటారు. అంచేత గోదావరి ఎప్పుడు కూడా ప్రమాదం ఉంది. మరి అసెంబ్లీ సెషన్ వల్ల ఈ మీటింగ్ కాలేదు, నెక్స్ట్ మీటింగ్ వస్తా అన్నారు. నెక్స్ట్ మీటింగ్ వాళ్ళు కూడా వస్తారు. అలాగే అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే గ్రామస్తులు కూడా ఈవేళ ఈ యొక్క ఈ కళ్యాణోత్సవ ఏర్పాట్ల నిమిత్తం ఆర్డీఓ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఇచ్చేసిన వివిధ శాఖాధిపతులందరికీ కూడా వారి వారి సభ్యులకు, సపోర్ట్ స్టాఫ్లకు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ గారు, అలాగే వేదికపైన అలంకరించిన వివిధ డిపార్ట్మెంట్ పెద్దలకి, అలాగే గ్రామస్తులకి, అలాగే ముఖ్యంగా పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మీటింగ్